హలో అండి, వెల్కమ్ టు సంధ్యాస్ కిచెన్. ఈరోజు నేను వెజ్ దాల్చా ఎలా చేయాలో చూపిస్తానండి. ఇది ఒక హైదరాబాదీ స్పెషల్ రెసిపీ బాటిల్ గార్డ్తోని. దీని కాంబినేషన్లో సింపుల్ బిర్యానీ ఎలా చేయాలో అది కూడా చూపిస్తానండి. ఈ బోత్ కాంబినేషన్ చాలా బాగుంటుంది, క్విక్గా అయిపోతుంది. తప్పక ట్రై చేయండి. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ఫస్ట్ మనం రైస్ ప్రాసెస్ చూసేద్దాం. ఈ గ్లాస్తోని నేను 3 గ్లాసెస్ బాస్మతి రైస్ వేసుకుంటున్నానండి. ఇది ఫస్ట్ కొద్దిసేపు సోక్ చేసుకుందాం, ఒక హాఫ్ అన్ అవర్. ఇక్కడ ఫస్ట్ 2 టైమ్స్ వాష్ చేసుకుందామండి. వాష్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేసుకుంటున్నాను. ఇక్కడ రైస్లో నేను ఏమేస్తానో ఒకసారి చూసేయండి. ఇక్కడ 2 మీడియం సైజ్ ఆనియన్ చాప్ చేసుకున్నాను. ఇక్కడ కొద్దిగా హోల్ గరం మసాలా తీసుకున్నాను, కొద్దిగా పుదీనా, ఇక్కడ 1 చాప్ టొమాటో, ఇక్కడ 3 గ్రీన్ చిల్లీస్ ఇలా మధ్యలో కట్ చేసి తీసుకున్నానండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వస్తే స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకున్నాను. దాంట్లో ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఘీ నేను లాస్ట్లో వేస్తాను. ఇప్పుడు ఈ ఆయిల్లో ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసుకుందాం, గోల్డెన్ బ్రౌన్. ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితే బిర్యానీ కలర్ అంత బాగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆ బ్రౌన్ ఆనియన్స్తోని. ఇక్కడ ఆనియన్స్ సాఫ్ట్ అవ్వడానికి నేను 2 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నానండి. చూడండి, ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ హోల్ గరం మసాలా వేసేద్దాం. నేను ఇక్కడ ఒక బే లీఫ్, కొద్దిగా షాజీరా, 2 ఇలాచీ, 2 లవంగ తీసుకున్నానండి. జస్ట్ కొద్దిగా స్పైస్ పెట్టాను, పిల్లలు కూడా తినొచ్చు కదా. అందులో ఈ సమ్మర్లో స్పైస్ కొంచెం తక్కువ తింటేనే చాలా బాగుంటుంది, టమ్మీ కూడా హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ పుదీనా వేస్తున్నాను, టొమాటో అండ్ గ్రీన్ చిల్లీస్ కూడా. మంచిగా టొమాటో సాఫ్ట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇక్కడ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇవన్నిటిని మంచిగా సాటే చేసుకుందాం. ఇక్కడ అడుగు అంటకుండా కొద్దిగా వాటర్ వేసానండి, ఎందుకంటే అల్లం పేస్ట్ వేయంగానే కొద్దిగా అడుగు అంటుతుంది. ఆ స్టేజ్లో మీరు కొద్దిగా వాటర్ వేసుకుంటే అది స్టిక్ అవ్వకుండా ఉంటుంది. ఇక్కడ 1 టీ స్పూన్ పసుపు వేసుకున్నానండి. యాక్చువల్లీ అయితే మీరు బిర్యానీ వైట్గా ఉంచవచ్చు, నేను కొద్దిగా కలర్ కోసం పసుపు వాడతాను. ఇక్కడ ఏ గ్లాస్తోని రైస్ తీసుకున్నానో అదే గ్లాస్తో నేను 4.5 గ్లాస్ వాటర్ తీసుకున్నానండి. సో ఫర్ 1 గ్లాస్ ఆఫ్ రైస్ ఐ హావ్ టేకెన్ 1.5 glass of water, so totally 4.5 glass. So this is perfect measurement. We have already soaked basmati rice kabatti, so ఇది perfect measurement. సో ఒక మిక్స్ ఇచ్చుకుందాం. ఈ స్టేజ్లో సాల్ట్ సరిపోయిందా లేదా ఒకసారి టెస్ట్ చేసుకోండి. ఇఫ్ నాట్ కొద్దిగా యాడ్ చేసుకోండి. ఇక్కడ మూత పెట్టుకొని వాటర్ బాగా బాయిల్ అయ్యే వరకు మనం వెయిట్ చేద్దాం. చూడండి, ఇలా మంచి బాయిల్ అయిన తర్వాత మనం రైస్ వేసుకుందాం. ఇక్కడ నేను వేసుకున్నాను రైస్.
ఇప్పుడు మూత పెట్టుకొని హై ఫ్లేమ్ మీద మనం కుక్ చేసుకోవాలి. చూడండి వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయింది. ఈ స్టేజ్లో మనం సిమ్లో పెట్టుకుందాం. కొద్దిగా ఏదైతే మాయిశ్చర్ ఉందో అది కూడా క్లియర్ అవుతుంది. రైస్ కూడా మంచిగా కుక్ అవుతుంది. ఇక్కడ ఫ్లేమ్ ఆఫ్ చేసుకున్నాను. ఇక్కడ కొద్దిగా గిన్నెలో వాటర్ వేసి వెయిట్ కోసం పెట్టానండి. కొద్దిగా రైస్ దమ్ అవుతుంది, ప్రాపర్గా కుక్ అవుతుంది. ఇప్పుడు చూద్దాం. వావ్, సూపర్గా కుక్ అయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో నేను ఘీ వేసుకుంటాను. ఘీ వేసాక కొద్దిగా కింద నుంచి రైస్ పైన వేసుకుందాం. చూడండి రైస్ చాలా పొడి పొడిగా వచ్చింది. వాటర్ కరెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు మూత పెట్టుకొని ఇది కాసేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం దాల్చాలోకి వెళ్దాం. ఇక్కడ దాల్చాలోకి నేను చనా దాల్ తీసుకున్నానండి. శనగపప్పు 1 గ్లాస్ తీసుకున్నాను. అది కొద్దిగా వాష్ చేసుకుందాం. ఇప్పుడు ఇది కాసేపు సోక్ చేసుకోవాలి. సోక్ చేసుకుంటే ఏంటంటే మనం కుక్కర్లో వేసాక తొందరగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు తీసుకున్నానండి. దాన్ని కొద్దిగా వాష్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని సోక్ చేసుకుందాం. ఈ ప్రాసెస్ మనం ఫస్టే చేయాలి, ఎందుకంటే పల్ప్ అనేది మనకి థిక్గా వస్తుంది. మీరు హాట్ వాటర్లో వేసి కూడా సోక్ చేయొచ్చు, తొందరగా అది రెడీ అయిపోతుంది. ఇది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం సొరకాయ తీసుకున్నానండి. ఇక్కడ బాటిల్ గార్డ్, దీన్ని ఫస్ట్ తొక్క తీసుకుందాం. మనం ఎప్పుడైనా తొక్క తీసేటప్పుడు పైనుంచి కిందకంటాం, కానీ మీరు ఇలా ఒకసారి కింద నుంచి పైకనండి, తొక్క అనేది తొందరగా వచ్చేస్తుంది రిమూవ్ అయ్యి. ఇది ఒక చిన్న టిప్ అనుకోవచ్చు, ఉంది కదా యూస్ఫుల్గా. చూడండి ఇలా కొద్దిసేపట్లోనే అంతా మనం పీల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. మనం ఇక్కడ అన్ని ఈక్వల్ సైజ్ కట్ చేసుకోవాలండి, ఇలా స్టాండింగ్ లైన్స్ లాగా. ఇక్కడ అన్ని కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక డైమండ్ షేప్లో కట్ చేసుకోవాలి. అంటే పైనుంచి కిందకి క్రాస్లా కట్ చేయాలి, స్లాంట్ లాగా పైనుంచి ఇట్లా క్రాస్గా. సో అప్పుడు మనకి డైమండ్ షేప్ అనేది వస్తుంది. ఒకవేళ మీకు ఇలా రాకపోతే చిన్న చిన్న ముక్కలు కూడా కోసుకోవచ్చు, కానీ దాల్చాకి ఇలా డైమండ్ షేప్సే కట్ చేస్తారు. ఇక్కడ అన్నీ కట్ చేసుకున్నానండి. కొద్దిగా కరివేపాకు తీసుకున్నాను, 2 స్లైస్ ఆనియన్స్, కొద్దిగా గ్రీన్ చిల్లీస్, 1 టొమాటో, ఇక్కడ బాటిల్ గార్డ్ కూడా ఇలా కట్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనం ఫస్ట్ పప్పు పెట్టుకుందాం. పప్పు కూడా మంచిగా సోక్ అయింది. దీంట్లో కుక్కర్లో వేసుకొని 4 to 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. పప్పు బాగా మెత్తగా కుక్ అవ్వాలండి. మీరు ఇది కందిపప్పు శనగపప్పు కాంబినేషన్లో కూడా చేసుకోవచ్చు. కొద్దిగా కందిపప్పు, కొద్దిగా శనగపప్పు. నేను టోటల్గా శనగపప్పే తీసుకున్నాను. ఇప్పుడు పప్పు ఉడికిపోయింది, దీన్ని మనం స్మాష్ చేసుకుందాం. మీకు బాగా స్మాష్ అవ్వాలంటే కొద్దిగా మిక్సీలో కూడా వేసుకోవచ్చు. చూడండి ఇలా. ఇప్పుడు దాల్చా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ గిన్నె పెట్టుకున్నానండి, దాంట్లో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. దాంట్లో కొద్దిగా ఆవాలు వేసాను, జీలకర్ర కొద్దిగా 1 టీ స్పూన్, కొద్దిగా మినపప్పు అన్నీ 1 టీ స్పూన్ వేసుకున్నాను. తాలింపు అనేది మనం ఇక్కడ వేస్తాము.
తర్వాత ఏం వేయం కాబట్టి అన్నీ ఇక్కడే వేసుకోండి. ఇక్కడ ఎండుమిర్చి కూడా వేసాను, కొద్దిగా కరివేపాకు, గ్రీన్ చిల్లీస్, ఫైనలీ ఆనియన్స్ వేసాను. ఇవన్నిటిని మంచిగా సాటే చేసుకుందాం. ఇక్కడ నేను సాల్ట్ వేసుకున్నానండి ఆనియన్ సాఫ్ట్ అవ్వడానికి. ఒక 3 స్పూన్స్ వేసుకున్నాను. ఇది నాది రాక్ సాల్ట్, సో అంతగా ఉప్పు ఏమి ఉండదు. ఇక్కడ 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకున్నాను. ఈ దాల్చాలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్, తప్పక వేసుకోండి. దాన్ని కొద్దిగా ఫ్రై చేసుకుందాం. ఇక్కడ నేను టొమాటోస్ వేస్తున్నానండి. దాని తర్వాత బాటిల్ గార్డ్, సొరకాయ మంచిగా ఈ ఆయిల్లో మనం ఫ్రై చేసుకుందాం. కాసేపు మూత పెట్టుకుంటే తొందరగా మగ్గిపోతాయి. ఇక్కడ 1 టీ స్పూన్ పసుపు వేసుకున్నానండి. కారం 2 టీ స్పూన్స్ వేసుకున్నాను. ఇది 2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, డ్రై రోస్ట్ చేసుకున్నది. మీరు ధనియా పౌడర్ కూడా వేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ వేసుకున్నానండి. ఆ క్లిప్ వీడియోలో స్కిప్ అయింది. సొరకాయ కొద్దిగా ఉడకాలి. ఇప్పుడు దీంట్లో స్మాష్ చేసుకున్న పప్పు వేసుకుందాం. ఇక నేను టామరైండ్ పల్ప్ కూడా వేసుకున్నానండి. మీరు పులుపు తగ్గట్టు టామరైండ్ యాడ్ చేసుకోండి. ఇక్కడ అదే కుక్కర్లో కొద్దిగా వాటర్ వేసుకున్నాను. మీకు వాటర్ ఎంత కావాలంటే అంత అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. దాల్చా కదా కొద్దిగా థిక్కే ఉంటుంది. ఇక్కడ కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను, కొద్దిగా పుదీనా. ఇప్పుడు ఒక మిక్స్ ఇచ్చుకుందాం. దాల్చా అనేది ఇలా ఉండాలండి, మరీ పప్పుచారులాగా పలుసుగా పెట్టకూడదు. సొరకాయ ఉడికిందో లేదో ఒకసారి టెస్ట్ చేసుకుందాం. చూడండి, సొరకాయ కూడా ఉడికింది. ఈ స్టేజ్లో నేను ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటాను. ఇక ప్లేటింగ్ పెట్టుకుందాం. సింపుల్ బిర్యానీ విత్ దాల్చా. దాల్చా అనేది మనం నాన్ వెజ్తో కూడా చేస్తారు, మటన్ దాల్చా. దాంట్లో కూడా సొరకాయ వేస్తారు, పప్పు వేస్తారు, అండ్ మటన్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ 2 కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి తప్పక ట్రై చేయండి. టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో.
టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఒకసారి తప్పక ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.